వికారాబాద్లో జరిగిన మహిళ హత్య కేసులో మిస్టరీ వీడింది. మృతురాలిని చేవేళ్లకు చెందిన అనసూయగా పోలీసులు గుర్తించారు. ఈ హత్య కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు షాక్కు గురయ్యే సంచలన విషయాలు బయటపెట్టారు. నిందితుడిని సీరియల్ కిల్లర్ తలారి బాబుగా గుర్తించారు. 4 రోజుల క్రితం అనసూయను చీరతో మెడకు బిగించి హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. అనంతరం పెట్రోల్ పోసి మృతదేహాన్ని తగలబెట్టినట్లుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. నిందితుడు బాబు అలియాస్ రామస్వామిపై గతంలో కూడా 5 మర్డర్ కేసులు ఉన్నట్లుగా పోలీసులు తమ ఇన్వెస్టిగేషన్లో గుర్తించారు. వికారాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పుల్మద్ది గ్రామంలో ఒక అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ పార్షియల్గా కాల్చివేసి ఉందని చెప్పేసి ఆ గ్రామ సర్పంచ్ అయినటువంటి తిమ్మాపురం మాధవరెడ్డి గారు పోలీస్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వెంటనే ఇమీడియట్గా ఆ రోజు నేను సెలవులో ఉన్నాను. అడిషనల్ ఎస్పీ గారు ఇక్కడ ఇన్ఛార్జి ఉన్నారు. అడిషనల్ ఎస్పీ గారు, టౌన్ డిఎస్పీ నరసింహులు అండ్ మన శ్రీనివాస్ కూడా యాక్చువల్ లీవ్లో ఉండే. అప్పుడు ఆంజనేయులు మోహన్పేట సిఐ ఇన్ఛార్జి ఉన్నారు. వీరందరూ కూడా ఇమీడియట్గా సీన్ విజిట్ చేయడం, డాగ్ స్క్వాడ్ని పిలిపించడము, అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేయడము, ఇమ్మీడియట్గా లుకౌట్ నోటీసు పంపించడము. ఇక్కడ చుట్టుపక్కల మన జిల్లాలో కాకుండా సైబరాబాద్ కమిషనరేటు, సంగారెడ్డి, పక్కన ఉన్నటువంటి బీదరు, గుల్బర్గా, ఈ అన్ని ప్లేస్లకు కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ గురించి సేకరించిన ఆధారాలతో సహా పంపించడం జరిగింది. వికారాబాద్